తిరుపతి బీసీల హక్కుల కోసం బోడి రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మ దీక్షకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘర్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమితి గౌరవ అధ్యక్షులు బూసగాని లక్ష్మయ్య యాదవ్, కోఆర్డినేటర్ అశోక్ సామ్రాట్ యాదవ్ మాట్లాడారు. రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బీసీ రక్షణ చట్టం రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయింపు, కులగణన, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలని వీరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘర్షణ సమితి నేతలు శ్రీను యాదవ్, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి 5 డిమాండ్ల మీద ఏప్రిల్ 11వ తేదీన అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ రోజుకు 4వ రోజు అది కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 60% బీసీల యొక్క దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అవి 5 కూడా. అవి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి బీసీ కమిషన్ బీపీ మండల్ గారు పొందుపరిచినటువంటి బీసీ కమిషన్లోని 5 అంశాలు, ఆయన 40 అంశాలని ఆ రోజు బీసీ కమిషన్లో పొందుపరిచి 1990లో పార్లమెంటులో పెట్టి పార్లమెంట్లో పాస్ అయింది, పార్లమెంట్లో ఆమోదించారు. అయినప్పటికీ 27% ఓబీసీలకు రిజర్వేషన్లు తప్ప మరి ఏ అంశాన్ని కూడా తీసుకోలేదు. పార్లమెంటులో పాస్ అయినటువంటి అంశానికే బీసీలకి ఇంతవరకు దిక్కులేనటువంటి అంశం. అరవకొర ఇంకా 1-2 అంశాలని దేశవ్యాప్తంగా ఉండేటువంటి బీసీలంతా కూడా పోరాడి సాధించుకునేటువంటి అంశాలు. ఆ డిమాండ్లు ఏదైతే చట్టసభల్లోనో బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని దామాషా ప్రకారం, అట్లాగే విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు కలిగించాలని, అట్లాగే ఈ మధ్యకాలంలో దేశం అంతా కూడా బీసీల మీద విపరీతమైనటువంటి దాడులు. ఈరోజే అంబేద్కర్ గారి 135వ జయంతి జరుగుతూ ఉంది. ఆయన ఆత్మసాక్షిగా ఆయన ఏ కళలైతే కన్నాడో, ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో వాటికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బీసీల మీద విపరీతమైనటువంటి దాడులు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటటువంటి ఈ ప్రభుత్వ అధినేతలందరూ కూడా అవన్నీ తుంగలో దొక్కి వీళ్ళ సొంత రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు పరుస్తున్నారు. కాబట్టి బీసీలు ప్రాణాలతో అయినా కానీ ఉండాలంటే, ఈ దేశంలో మనుగడ సాధించాలంటే బీసీలకు రక్షణ చట్టం కావాలని ఆ రోజే బీపీ మండల్ గారు చెప్పారు. అది అమలుపరచలేదు కాబట్టి ఈరోజు బోడి రామచంద్రయ్య ప్రముఖ అజెండాగా అది కూడా పెట్టుకొని ఈరోజు అమర నిరాహార దీక్షలో ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మనకు ఏదైతే రాజధాని నిర్మించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో ఆ రాజధాని ప్రాంతంలో బీసీల యొక్క హక్కు ఏంది అని రామచంద్రయ్య గారి ప్రశ్న. ఈరోజు 100 ఎకరాలని సమీకరించి వాటిలో వీళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఈరోజు బడుగులు, పేదలు, బలహీన వర్గాలైనటువంటి వాళ్ళు, ఈరోజు దారిద్ర్య రేఖకు దిగు ఉండేటటువంటి వాళ్ళు రాజధానిలో ఉండకూడదు అనేటటువంటి సిఆర్డీఏ యొక్క నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ బీసీలని తుంగలో దొక్కేదానికి కావలసినటువంటి అంశాలు. కాబట్టి అలా జరగకూడదు అనేటువంటి అంశంలో బీసీలకు ఈరోజు దాదాపు 100 కులాల పైనటువంటి బీసీ కులాల కంటే అన్నిటికీ కలిపి 1000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో బీసీలకు భూమి కేటాయించాలని ఒక డిమాండ్తో, ఇలాంటి 5 డిమాండ్లతో రామచంద్రయ్య గారు ఈరోజు అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా తీవ్రమైనటువంటి కోపంతో, ఉద్రేకంతో ఉన్నారు. ఇలాంటి అంశంగా ఇంకా ఇది ఇట్లాగనే ముదిరితే రాష్ట్రం అగ్గిగుండంగా మారేటటువంటి అవకాశం ఉంది. వెంటనే రామచంద్రయ్య గారు ప్రారంభించి ఈరోజు ఈ కార్యక్రమం జరిగేటటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం
చొరవ తీసుకొని ఆ అంశాలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితిగా తెలియజేస్తున్నాం. అలాగే రామచంద్రయ్యకి సంపూర్ణ మద్దతు ఈ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆయనకు కూడా బీసీ సంఘర్షణ సమితి సంపూర్ణమైనటువంటి ఆ అంశాల మీద ఏదైతే ఆయన చేస్తున్నాడో అంశాల మీద సంపూర్ణ మద్దతుని బీసీ సంఘర్షణ సమితి చేస్తూ ఉంది. భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా ఇవి ఇట్లే కొనసాగితే తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ కల్పించాలని, జనాభా లెక్కల ప్రకారం మాకు రావాల్సినటువంటి సీట్లు ఎన్నో మాకు ఇవ్వాలని చెప్పి, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు బీసీలకి ఇవ్వాలని చెప్పి 4 రోజులుగా బోడే రామచంద్ర యాదవ్ గారు దీక్ష చేయడం, ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు బీసీ సంఘర్షణ సమితి ద్వారా సంపూర్ణ మద్దతు తెలియజేయడం మాకెంతో ఆనందంగా తెలియజేసుకుంటూ, ఈ వేదిక నుంచి వైఎస్ఆర్సీపీలో నుంచి బీసీ లీడర్లు అని చెప్పుకునేటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడున్నారు, సబిత గారు ఎక్కడున్నారు, బీసీ కోటాలో బీసీ ఒక వింగ్, ఓన్లీ వింగులు కానీ మన జీవితం అంతా కూడా వైఎస్ఆర్సీపీ బీసీ వింగ్, టీడీపీ బీసీ వింగ్ అట్లే ఉండిపోదామా, లేదా మనల్ని నమ్ముకున్నటువంటి మన కులాల వారిని కూడా రాజ్యాధికారం వైపు తీసుకెళ్దామా అనేది మీలో ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశంలో కానీ చూస్తే పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అనేక మంది టీడీపీలో కూడా బీసీ లీడర్లు ఉన్నారు. వారి యొక్క వైఖరి ఏంటి, ఈరోజు ఆయన చేస్తున్నటువంటి దీక్ష పైన మీ వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బీసీ ట్యాగ్ తగిలించుకొని ఆయా పార్టీల్లో మీకు వచ్చేటువంటి ఈక్వేషన్లో పదవులు పొందడమేనా, లేదా మొత్తం బీసీ సమాజానికి మీరు ముందుండి మీ యొక్క వైఖరి తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడమా, మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీకి నేను ఒక్కనే పెద్ద దిక్కు అని చెప్పుకునేటువంటి ఆర్ కృష్ణ గారు తన వైఖరి ఏందో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ విడిపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరు బీసీ నాయకుడే లేనట్లుగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఆయన్ని తీసుకొని వచ్చి ఇక్కడ రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అదే తంతును కొనసాగిస్తూ ఈరోజు బీజేపీ కూడా ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఆయనకి రాజ్యసభ ఇవ్వడం మాకు మేము మద్దతు ఇస్తున్నాం. కానీ అదే సమయంలో బీసీలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయం పైన, ఆయన చేస్తున్నటువంటి దీక్ష పైన ఇంతవరకు ఆయన మాట్లాడకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా స్పందించాల్సినటువంటి చాలా పెద్ద నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించాలా. అట్లా కానీ స్పందించలేని పక్షం కానీ స్పందించకుంటే రాబోయే రోజుల్లో ఇంట గెలిచి రచ్చగలవమంటారు. మొదటగా ఇంట గెలిచేందుకు మేము ఎంత దూరమైనా కూడా దీన్ని తీసుకెళ్ళి ప్రజల్లో మీరేం చేస్తున్నారనే దాన్ని మేము ప్రజలకు వివరించి మిమ్మల్ని అందరినీ కూడా మరీ ఎక్కడున్నారో అక్కడికి తీసుకువచ్చేటువంటి కార్యక్రమం ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ తిరుపతిలో కూడా బీసీ లీడర్లు అని చెప్పి వైసీపీ టీడీపీ ఆ 2 వింగులు వెంటనే స్పందించి తమ వైఖరి తెలియజేయాలా. ఇప్పటికే ఆయన దీక్షకి మద్దతు పలికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు నిన్న వెళ్ళి ఆయనకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. బలిజ జేఏసీ నుంచి రాము గారు ఆయన వెళ్ళి తన సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. గత వైసీపీలో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు తన సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయనకు మద్దతు తెలియజేసి బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా రాజధానిలో మనకు రావాల్సినటువంటి ఆ వాటాను మనము సాధించుకోవడం కోసం మీరందరూ కూడా మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. నమో వెంకటేశాయ.